తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. తెలంగాణ తల్లికి పూలమాల వేసిన కేటీఆర్ అనంతరం బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. మాజీ మంత్రులు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్తో పాటు పలువురు నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ ఇవాళ్టితో 23 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఎన్నికల కోడ్ ఎఫెక్ట్తో నిరాడంబరంగా వేడుకలు జరుగుతున్నాయి. ప్రస్తుతం కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. తెలంగాణ ప్రజల కోసం మాటలు చెప్పి తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా ఏర్పాటైన భారత్ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భవించి ఇవాళ్టితో 23 ఏళ్లు పూర్తయ్యాయి. ఏటా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం బీఆర్ఎస్కి ఆనవాయితీగా వస్తోంది. వివిధ కారణాలతో 3 ఏళ్లుగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు ప్లీనరీని నిర్వహించలేకపోతోంది గులాబీ పార్టీ. ఎన్నికల కోడ్తో ఈ ఏడాది భారత్ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని నిరాడంబరంగా జరుపుకుంటోంది. తెలంగాణ సాధించాలన్న లక్ష్యంతో 23 ఏళ్ల క్రితం జలదృశ్యం వేదికగా 2001 ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితిని మొదలుపెట్టారు కేసీఆర్. అప్పట్నుంచి గులాబీ పార్టీ తెలంగాణ ప్రజల మధ్య నిరంతరం ఉండేలా కేసీఆర్ కార్యాచరణ అమలు చేస్తున్నారు. దాదాపు 12 ఏళ్ల పాటు తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. ఈ సమయంలో పార్టీ ఎన్నో ఎత్తుపల్లాలను చూడాల్సి వచ్చింది. అయినా రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంగా రాజకీయ పార్టీలన్నీ తెలంగాణ నినాదాన్ని అందుకోగా తప్పని పరిస్థితిని సృష్టించారు గులాబీ బాస్. 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్కు పట్టం కట్టబెట్టారు ప్రజలు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా రెండోసారి కేసీఆర్కే అధికారం ఇచ్చారు. రాష్ట్రంలో గులాబీ పార్టీకి తిరుగులేదని భావించిన కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చారు. జాతీయ స్థాయిలో పార్టీ కమిటీలను నియమించారు. పొరుగు రాష్ట్రాల్లో సభ్యత్వ నమోదును మొదలుపెట్టి రాజకీయంగా అక్కడ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేశారు. కానీ అనూహ్యంగా రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ రాష్ట్రానికే పరిమితం కాక తప్పలేదు. శూన్యం లాంటి వాతావరణంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరగాలని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారానే జరిగి తీరుతుందని ఆనాడు గౌరవ పెద్దలు మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ సాధించిన దీశాలి కేసీఆర్ గారు ఆనాడు చిమ్మటి చీకట్లో ఒక చిన్న కాంతిరేఖలాగా తన ప్రస్థానాన్ని 2001 ఏప్రిల్ 27 నాడు జలదృశ్యంలో ప్రారంభించిన విషయం మనందరికీ కూడా తెలిసిందే. మొదటి 14 ఏళ్లు భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో మిగతా అన్ని రాష్ట్రాలకు ఎన్నో ప్రజాస్వామిక పోరాటాలకు పార్లమెంటరీ ప్రజాస్వామ్య పందాలో ఎట్లా అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలి, ఎట్లా అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి, ఆనాడు అప్పటి అధికార గర్వంతో విర్రవీగుతున్న కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణ సాధించిన దంతా కూడా తెలంగాణ ప్రజల దయ, తెలంగాణ ప్రజల దీవెన. ఎంతమంది ఆనాడు సమైక్యవాదులు కుట్రలు చేసినా, ఎన్ని రకాలుగా ఈ పార్టీని
తుడిచిపెట్టాలని మరి కుట్రలు కుతంత్రాలు ప్రలోభాలతో ప్రయత్నం చేసినా లొంగిపోకుండా దేనికి వెరవకుండా భయపడకుండా తెలంగాణ ప్రజల గొంతుకను అన్ని చట్టసభల్లో వినిపించింది టీఆర్ఎస్. తర్వాత 2014లో రాష్ట్రాన్ని సాధించిన తర్వాత అసాధ్యమనుకున్న స్వప్నాన్ని సుసాధ్యం చేసుకున్న తర్వాత పెద్దలు కేసీఆర్ గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని సరైన పందాలో ముందుకు తీసుకుపోతారు అనే ఒక నమ్మకంతో విశ్వాసంతో ప్రజలు మాకు 2014లో అవకాశం ఇచ్చినారు. గత 23-24 ఏళ్లలో కులము మతము అనే రాజకీయం చేయకుండా ప్రజలను ఏకీకృతం చేసి వారి సమస్యల పట్ల పోరాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్టు బోధించు సమీకరించు పోరాడు అనే అంబేద్కర్ తత్వాన్ని పూర్తి స్థాయిలో జీర్ణించుకుని పూర్తి స్థాయిలో అదే బాటలో ఆచరిస్తూ నడుస్తున్న పార్టీ భారత రాష్ట్ర సమితి.